వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు రిలేషన్షిప్ కోచ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ గణేష్ మండాడి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, హలో నమస్తే. అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఇప్పుడు గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకోవడం అనేది హ్మ్. స్టేటస్ సింబల్ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకరు గ్రాండ్ గా మ్యారేజ్ చేశారనుకోండి, ఆ నెక్స్ట్ వాళ్ళు కూడా హ్మ్. అలాగే చేయాలి. అసలు మ్యారేజెస్ అనేవి అంటే మనము చేసే ఈ గ్రాండ్నెస్ అంటే గ్రాండ్ గా చేసుకోవడము హ్మ్. ఓకేనా? లేకపోతే ఏదో మన రిచువల్స్ ఎట్లా ఉన్నాయో మనకి హ్మ్. అంటే పాత కాలంలో ఎలా హ్మ్. చేసేవాళ్ళు, ఇంత ఖర్చు పెట్టి పెళ్ళికి ఇలా హ్మ్. చేసేవాళ్ళు. హ్మ్. సో హ్మ్. ఇలా చేసుకోవడము కరెక్ట్ హ్మ్. అంటారా హ్మ్. అసలు? హ్మ్. అంటే ఒకరిని చూసి ఒకరు ఇప్పుడు హ్మ్. హల్దీ, మెహందీ అని డెకరేషన్‌లు హ్మ్. దీనికి విపరీతమైన డబ్బులు పెడుతూ ఉన్నారు. హ్మ్. ఆల్బమ్స్, సంగీత్ హ్మ్. ఇవన్నీ. సో అలా చేసుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. కానీ స్టేటస్ సింబల్‌గా హ్మ్. మారిపోయింది. హ్మ్. సో పెళ్లి అనేది ఎలా చేసుకోవాలి? ఆహ్, ఓకే. ఇది కల్చరల్ క్వెషన్ అండి. పెళ్లనేది స్టేటస్ కోరం చేసుకుంటే అఫోర్డబుల్ ఉంటే చేసుకోవచ్చండి. ఈ ఫినాన్షియల్‌గా అఫోర్డబుల్ ఉంది. స్టేటస్ కోరం వెళ్ళి మీ ఎలాంటి సఫరింగ్ లేదు. అఫోర్డబిలిటీ ఉందంటే వాళ్ళ ఇష్టమండి. కానీ అఫోర్డబిలిటీ లేకుండా, స్తోమత లేకున్నా, ఆర్థిక హ్మ్. స్తోమత ఫినాన్షియల్ అఫోర్డబిలిటీ లేకున్నా హ్మ్. స్టేటస్‌కు పరిగెత్తి ఆ పెళ్లి చేసుకుంటే హ్మ్. నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ కొంతమంది 20 ఇయర్స్ వరకు సఫర్ అయ్యే వాళ్ళున్నారండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి రిలేషన్‌షిప్ గొడవలన్నీ గూడా పెళ్లి అయిన తర్వాత హ్మ్. పెళ్లి ఎలాగైనా పర్లేదు. పెళ్లి తర్వాత ఆల్‌మోస్ట్ లైక్ 40% గొడవలు భార్యాభర్తల మధ్యలో వచ్చే రిలేషన్‌షిప్ గొడవలన్నీ గూడా ఫినాన్స్ రిలేటెడే. హ్మ్. ఫినాన్షియల్ ప్రాబ్లమ్సే. పొద్దున లేస్తే ఇక డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాము, అక్కడ ఎక్కువైంది, ఇది ఎక్కువైంది, డబ్బులు అంటే లిమిటేషన్ స్కేర్సిటీ అనేది ఉంటుంది. హ్మ్. డబ్బులనేది ఎప్పుడూ ఒక ఛాలెంజే. హ్మ్. ఎవ్వరికి గూడా ఎంత పెద్ద ధనవంతుడు గూడా తనకు కూడా క్యాష్ క్రంచ్ ఉంటుంది. తను కూడా ఒక లిమిట్స్ ఉంటాయి. ఉన్న దాంట్లో పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరికి ఎంత చెట్టుకి అంతే గాలన్నట్టు ప్రతి ఒక్కరికి వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయి. సో, హ్మ్. ఇక్కడేంటంటే పోస్ట్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ 45% ప్రాబ్లమ్స్ ఫినాన్షియల్ చుట్టే ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్‌ని పెద్ద సమస్యని ముందే కొని తెచ్చుకోవడం అనేది హ్మ్. డెఫినైట్‌లీ ఆలోచించాలి. స్టేటస్ కోరం ఎళ్ళకూడదండి. రిచువల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు సాంప్రదాయం రిచువల్స్‌కి ఖర్చులు గావు. హ్మ్. చేసుకోవచ్చు. ఇంకా గూడా సాంప్రదాయం రిచువల్ కాసేపు పక్కన పెట్టినా లీగల్‌గెళ్లి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా హ్మ్. సేమ్ వాలిడిటీ ఉంటుంది పెళ్ళికి. హ్మ్. అలాగని నేను వెళ్ళేసి అందరూ రిజిస్ట్రేషన్ మ్యారేజెస్ చేసుకోవాలని చెప్పట్లేదు. హ్మ్. అఫోర్డబిలిటీ ఉంటే రిచువల్సో, బేసిక్ రిచువల్సో చేయండి. ఇంకా అఫోర్డబిలిటీ ఉంటే కొంచెం అంగు ఆర్భాటంతో చేసుకోవచ్చు. బట్ హ్మ్. స్తోమత లేది చేయడం అనేది డెఫినైట్‌లీ వాళ్ళకొక ఫినాన్షియల్ స్ట్రెస్‌ని హ్మ్. ముందుకు ముందు ఒక ప్రాబ్లమ్‌ని నెత్తి మీద అంటే ఒక మేనిఫెస్టేషన్ హ్మ్. పెళ్లి తర్వాత బంధంతో వచ్చే బాధ్యతల కంటే ఎక్కువ ఈ హ్మ్. ఫినాన్షియల్ లోడ్ ఇంకెక్కువవుతదండి. హ్మ్. వాళ్ళు ఇంకా ప్రతిసారి వాళ్ళు సఫర్ అవుతారు. ఇప్పుడు చూడండి పెళ్లయినంక లోన్‌లు తెచ్చి ఇప్పుడు స్తోమత లేకుంటే అప్పులు తీసుకోవాల్సొస్తది. ఇంట్రెస్టులు కట్టాలి. ఓకే. హ్మ్. బయటకెళ్ళి అప్పులు తీసుకొచ్చి లేదా ఆస్తులు అమ్మేసి కట్టుకోవాలి. హ్మ్. తర్వాత వాళ్ళు మళ్ళీ కష్టపడి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఆ మినిమమ్ ఫినాన్షియల్ రిసోర్స్ అసెట్స్ బిల్డ్ చేయాలంటే ఇట్ టేక్స్ ఏజెస్ అండి. టైం హ్మ్. పడుతుంది. హ్మ్. సో, కానీ అంటే హ్మ్. కొన్ని మెమోరీస్ ఉంటాయి మనకి పెళ్లి అననంటే. హ్మ్. హ్మ్. అందుకోసమని ఆ మెమరబుల్ మూమెంట్స్ ఉండిపోవాలని చాలా హ్మ్. మంది కొన్ని సంవత్సరాల పాటు చిట్స్ ఏసి, కరెక్ట్. లక్షలు లక్షలు జమ హ్మ్. చేసి, హ్మ్. ఒక 2, 3 రోజుల్లో అట్లా నీళ్ళలా ఖర్చు కరెక్ట్ అండి. పెట్టేసేస్తూ ఇది ఉంటారు. యాక్చువల్‌గా మధ్య తరగతి వాళ్ళండి. మిడిల్ క్లాస్ వాళ్ళు. నేను గూడా మిడిల్ క్లాస్ నుంచే వచ్చాను. మేబీ అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు ఇప్పుడు. హ్మ్. ఎవరైనా సరే అండి ఒక 2, 3 రోజుల అంగు ఆర్భాటం కోరం జీవితాంతం కష్టపడతారు. ఓకే. ఇప్పుడు పిల్లల పెళ్లి కోరం 10, 20 సంవత్సరాలు కష్టపడిన సేవింగ్స్ అంతా పెళ్ళికెళ్ళిపోతాయి. హ్మ్. ఒక్కోసారి అవి కూడా సరిపోవు. మళ్ళీ తల తాకట్లు పెట్టి ఉన్న ఆస్తులని మార్ట్‌గేజ్‌కి పెట్టో, లోన్స్ తెచ్చో కూడా చేస్తారు తక్కువ పడతాయి. హ్మ్. తర్వాత తీర్పుకోవడానికి మిగతా సగం లైఫ్ అయిపోతుంది. హ్మ్. సో, ఇక్కడేంటంటే మ్యారేజ్ అనేది ఒక రిచువల్స్ ఉండాలి. మీరన్నారు మంచి స్వీట్ మెమోరీస్, మంచి జ్ఞాపకాలుండాలి. హ్మ్. స్టేటస్‌తో చేస్తేనే మెమోరీస్ కాదండి. హ్మ్. సాంప్రదాయకంగా రిచువల్స్ మంచిగా చేసుకోవచ్చు. 1000 మందిని పిలవాలి, 2000 మందిని పిలవాలి, 100 హ్మ్. ఐటెమ్స్ పెట్టి పెద్ద ఆకులలో పెట్టాల్సిన అవసరం లేదండి. క్వాలిటీ మ్యాటర్స్ దెన్ క్వాంటిటీ. హ్మ్. 1000 మంది పిలిచేవాళ్ళు, 2000 మందిని పిలిచేవాళ్ళు, ఈవెన్ 100 మందితో, 150 మందితో కూడా చేసుకోవచ్చు హ్మ్. క్వాలిటీగా. హ్మ్. ఇక్కడేందంటే మీ అఫోర్డబిలిటీ మ్యాటర్స్ అండి. హ్మ్. తర్వాత ప్రాబ్లమ్‌ని కొని తెచ్చుకోకూడదు. ఇప్పుడేదో అదే డబ్బును మీ ఫినాన్షియల్ సేఫ్టీ, సెక్యూరిటీకి పెట్టొచ్చు. హ్మ్. రేపొద్దున తర్వాత మీ లైఫ్ స్టైల్ ఎక్స్‌పెన్సెస్‌కి. ఇప్పుడు చూడండి మీరు లోన్‌లు తెచ్చుకొని, అప్పులు చేసి, మీరు పెళ్లి చేసుకున్నాంక బేసిక్ డైట్‌కి కూడా అఫోర్డ్ చేయలేరండి. ఎందుకని ఆలోచిస్తారు. ఒకటి క్వాలిటీ ఏదన్నా ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ గాని, ఒక క్వాలిటీ ఫుడ్ ఏదైనా తినాలంటే కూడా ఆలోచిస్తారండి. ఒక హ్మ్. డీసెంట్ షాపింగ్ చేయాలంటే ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఫినాన్షియల్ లోడ్ ఉంటది పైన. హ్మ్. ఈఎంఐలు, ఇంట్రెస్ట్‌లు, హ్మ్. డెబ్ట్స్ అవి ఉంటాయి. హ్మ్. ఇవంతా డిప్రైవ్ అవుతూ, హ్మ్. ఇవన్నీ ఉక్కిరిబిక్కిరై హ్మ్. ఆర్థికంగా బాగా సతమతం అయ్యే బదులు, అదే డబ్బుని హ్మ్. ఓకే. ఆ డబ్బుని కాస్త వాళ్ళ లైఫ్ స్టైల్‌కి, వాళ్ళ పేరెంటింగ్‌కి, పిల్లల కోసము,
ఫ్యూచర్లో ఇంకొంచెం ఎదగడానికి మీనింగ్ఫుల్ వాటికి ప్రొడక్టివ్ వాటికి పెట్టుకోవచ్చండి. ఉమ్, ఇక్కడ ఏంటంటే ఇండియాలోనే కాదండి, ఏషియన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో పెళ్ళి అనేది ఒక స్టేటస్తో ముడిపడి ఉంది ఉమ్, కల్చరల్గా. ఉమ్, నేను తప్పు పట్టట్లేదు. అలాగంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ కూడా అండి. పెద్ద ఒక ఏంటంటే ఎంతో మందికి ఉపాధి ఉంది, ఎంతో మంది జీవనోపాధి కూడా అదే. ఉమ్, నేను తప్పు పట్టట్లేదు, ఉండాలి, అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు పెట్టాలి. ఇప్పుడు కొంతమంది చూడండి, ముఖేష్ అంబానీ పెళ్ళండి తరతరాలుగా అందరు గుర్తించుకుంటారు. ఆల్మోస్ట్ ఒక 6 months వరకు అన్ని దేశాలలో అదే డిస్కస్ చేశారు. ఉమ్, ప్రెసిడెంట్లు వచ్చారు, పెద్ద పెద్ద వివిఐపీస్, గ్లోబల్ సెలబ్రిటీస్ అంతా వచ్చారు అక్కడికి. ఉమ్, అసలు అలాంటి పెళ్లి నాకు తెలిసి లాస్ట్ 100 సంవత్సరాలు ఎవరు చేయలేరు. అలాంటి పెళ్లి చేశాడు అతను. తనకి అఫోర్డబిలిటీ ఉందండి, కరెక్ట్. అఫోర్డబిలిటీ ఉంది. తను Okay. ఇంకొకటి ఏంటంటే అతను మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కాదండి, తను ఏంటంటే ఒక బిజినెస్ మైండ్ సెట్. ఉమ్, తన పెళ్లిలా నాకు తెలిసి ఎన్నో కోట్లు పెట్టాడండి, 8,000 కోట్ల 10,000 కోట్ల ఏదో అన్నారు పెళ్లి కోరమే. ఉమ్, దానికి 4 రెట్లు సంపాదించాడు. ఉమ్, ఆ పెళ్లి తనకి ఇన్వెస్ట్మెంట్ అయింది, తన స్టాక్ మార్కెట్ పెరిగింది, తన ఉమ్, కొలాబరేషన్స్ పెరిగాయి. బిజినెస్ మీరు వెళ్ళి గూగుల్ చేయండి, చాట్‌జిపిటి చేయండి. ఉమ్, ముఖేష్ అంబానీ చిన్న కొడుకు పెళ్లిది ఆ ఫినాన్షియల్ గ్రోత్ ఎలా అయిందని మీరు జస్ట్ రీసెర్చ్ చేయండి, చాట్‌జిపిటిని అడగండి, ఒక చిన్న లైన్ ప్రాంప్ట్లో చెప్తుంది. ఉమ్, అది బిజినెస్ మైండ్. స్టేటస్ తర్వాత అతనికి ఒక ఒక అంటే ఇమోషన్, సెంటిమెంట్ అన్ని దాంతో పాటు ఉమ్, అఫోర్డబిలిటీ ఉంది. ఈ టుక్ ఇట్ నెక్స్ట్ లెవెల్. ఉమ్, కానీ మామూలుగా మధ్యతరగతి వాళ్ళం ఏం చేస్తామంటే ఉమ్, స్టేటస్కి వెళ్ళేసి వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో, వాళ్ళు బాగా చేస్తారు ఘనంగా, ఉమ్, మనం ఘనంగా చేయకుంటే ఎలా ఉంటుంది? ఒకే ఒక కొడుకు, ఒకే కూతురు, మా జీవితంలో ఒకేసారి పెళ్లి చేస్తాం, గట్టిగా చేయాలి, ఘనంగా చేయాలని చెప్పేసి ఉన్న సహాయశక్తుల ఉన్న వనరులు అన్నీ సమకూర్చి ఉన్నవన్నీ పాసిబిలిటీ తలకు మించిన భారం నెత్తి మీద వేసుకొని చేస్తారు. తర్వాత భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఆ పెళ్లి నిలుస్తుందా, ఆర్థిక సమస్యలతో విడిపోతుందా అన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్. అంగరంగ వైభవంగా చేసుకున్న పెళ్లిళ్ళు, ఉమ్, తలకు మించిన భారంతో చేసిన పెళ్లిళ్ళు, ఆ పెళ్లిళ్ళు నిలదొక్కుకోవడానికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ డిస్ట్రెస్, యా, ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీకు అఫోర్డబిలిటీ ఉంటే, మీ దగ్గర Yeah. స్తోమత ఉంటే, మీరు ఒక 100 రూపాయల మీద అఫోర్డబిలిటీ ఉంటే 60-70 వరకు స్పెండ్ చేయండి. ఉమ్, అంతే తప్ప మీకు మించి చేయొద్దండి. గ్రేట్ వర్డ్స్. అంతే తప్ప నాకు 100 రూపాయలు ఉన్నాయి, నేను 200 పెళ్లి చేస్తాను, ఇంకో 300 కలిపి చేస్తానంటే చాలా కష్టమవుతుందండి. మీ ఉన్న దాంట్లో కొంచెం బఫర్ పెట్టుకొని చేయండి. అండ్ కరెక్ట్. పెళ్లి తర్వాత చాలా ఉన్నాయి ఇంకా లైఫ్ లో క్వాలిటీగా జీవించడానికి. రైట్, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.